హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాజవంశాల చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైందా? శాతవాహనుల కంటే ముందు ఎవరైనా పరిపాలించారా? పరిపాలిస్తే ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు? వీటన్నిటికీ సమాధానము ఒకే పుస్తకంలో లభిస్తుంది. నేను మీ లక్ష్మణ్, హిస్టరీ ఫ్యాకల్టీ. శాతవాహనుల కంటే ముందు కోటిలింగాల ప్రాంతాన్ని పరిపాలించిన కొంతమంది స్థానిక ప్రభులు ఉన్నట్లు బిఎన్ శాస్త్రి గారు రచించిన ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర గ్రంథంలో రాయబడింది. బిఎన్ శాస్త్రి అంటే బిన్నూరు నరసింహ శాస్త్రి. ఆయన నల్గొండ జిల్లాలోని వలిగొండ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అయితే శాతవాహనుల కంటే ముందు కోటిలింగాల ప్రాంతాన్ని కొంతమంది స్థానిక ప్రభులు పరిపాలించినట్లు చాలా స్పష్టంగా చెప్పాడు. వారు ఎవరంటే, కోటిలింగాల ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి వ్యక్తిగా గోబద, తర్వాత నారణ, సంవియాస, సిరివియావ, సమగోపాన్ని స్థానిక ప్రభులు పరిపాలించారు. ఈ సమగోపుని వద్దనే శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఒక రాజోద్యోగిగా పనిచేసినట్లు తెలుస్తుంది. అంటే శాతవాహనుల కంటే ముందే కోటిలింగాల ప్రాంతాన్ని కొంతమంది ఈ స్థానిక ప్రభులు పరిపాలించారు. తదనంతరము ఇదే కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహనుల మొదటి రాజధానిగా శ్రీముఖుడు రాజ్యస్థాపన చేసినటువంటి వాడు.